40% రాష్ట్రంలో 40% సబ్సిడీతో ఆటోలు. సో, ఇప్పుడే మనకి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులకు సంప్రదాయ వలలను పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్ కాస్ట్ ధర 2,43,700 కాగా 7గురు మత్స్యకారులకు వలలు అందించినట్లు తెలిపారు. త్వరలో మత్స్యకారులకు ఇంజిన్తో పాటు బోట్లను అందిస్తామని తెలిపారు. దీని ధర 52 లక్షల వరకు ఉంటుందని కూడా చెప్పారు. ఇక మత్స్యకారులకి ఏదైనా ఆర్థిక సాయం చేయాలంటే కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పారు. గతంలో మత్స్యకారుల కుటుంబానికి 4,500 ఇవ్వగా ప్రస్తుతం వేటకు వెళ్లే వారికి 20,000 ఇస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు 50 ఏళ్లకు పింఛన్ అందిస్తున్నామన్నారు. త్వరలో 40% సబ్సిడీతో వారికి ఆటోలు కూడా ఇచ్చేందుకు చర్యలైతే తీసుకుంటామన్నారు. మత్స్య సంపద ప్రజల ఆరోగ్యానికి మంచి ఆహారమని, దీన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సో, తొందరలోనే 40% సబ్సిడీతో ఆటోలు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారన్నమాట ఈ కులస్తులందరికీ కూడా. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.